వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. హాస్టల్లో మార్నింగ్ 10 లేగని మేము ఈ రోజు అయితే 6కి లేచాం. ఎందుకంటే ఈ రోజు అందరం క్యాటరింగ్ వర్క్ అయితే వెళ్తున్నాం. మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయి బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. ఇంతలోనే మేము పోవాల్సిన బస్ అయితే వచ్చింది. ఆ బస్ అయితే ఎక్కి మేము ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అయ్యాం. మేము క్యాటరింగ్ వచ్చిన ఫంక్షన్ హాల్ అయితే ఇదే అన్నమాట. చాలా మంది వరకు క్యాటరింగ్ అంటే వడ్డించడం ఒకటి అనుకుంటారు. కూరగాయల కటింగ్ దగ్గర నుంచి గంజులు దింపడం వరకు అన్ని మనమే చూస్తాం. మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు అందరూ తిన్నాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర బంధువులందరినీ కూర్చోబెట్టి భోజనం అయితే పెడతారు. దీన్నే మెయిన్ టేబుల్ అని అంటారు. ఒక ప్లేట్ లో పూలు పెట్టి ఒక బేసన్ని పూలతో రెడీ చేసి ఒక దాంట్లో హ్యాండ్ వాష్ కి ఒక దాంట్లో మనీ తీసుకోవడానికి అయితే తయారు చేస్తారు. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అన్నం తిన్నాక కన్వెన్షన్ లో పనిచేసే వాళ్ళు మమ్మల్ని క్యాటరింగ్ తీసుకుని వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళని రౌండప్ చేసి వాళ్ళకి తోచింది ఎంతో కొంత ఇవ్వమని బ్రతిమలాడతారు. క్యాటరింగ్ కి 10 మంది దాకా వచ్చాం, అందరికి డబ్బులు కావాలి సార్ అని వాళ్ళు అడుగుతారు. వచ్చిన డబ్బుల్లో మేము ₹1 కూడా తీసుకోం. మాకు క్యాటరింగ్ కి రోజుకి ఎంత ఇస్తారో అది మాత్రమే మేము తీసుకుంటాం. అసలు మెయిన్ టేబుల్ వేసేదే లాస్ట్కి తినిపించి రౌండప్ చేసి డబ్బులు అడగడం. మొత్తానికి అయితే క్యాటరింగ్ అయితే ఫినిష్ చేసుకుని బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. ఎంత వెయిట్ చేసినా బస్ అయితే రావట్లేదు. తర్వాతకి అర్థమైంది అక్కడ బస్ అయితే ఆగదనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే బస్ ఆగుద్దని కొంతమంది చెప్పారు. అక్కడికి వెళ్ళి అయితే మేము బస్ కోసం వెయిటింగ్ చేసాం. బస్సులు అయితే ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంది కానీ ఒక్క బస్సు కూడా ఆగట్లేదు. పొద్దున్న నుంచి క్యాటరింగ్ చేసిన పని కన్నా ఇక్కడ చేరి వెయిటింగ్ చేసే పని చాలా కష్టంగా ఉంది. ఫైనల్లీ బస్ అయితే మా కోసం ఆగింది. ఒక్క నిమిషం కూడా వెయిటింగ్ చేయకుండా హాస్టల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం.